దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయమందు పునరుత్థానపు ఆరాధనలో మనందరము కలిసి ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహింపజేసి ఉన్నాడు. ప్రేమైనటువంటి విశ్వాసులారా, ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా ఆరాధనలో సిద్ధపాటు కలిగిన వారై ఆయన సన్నిధిలో ఆరాధించడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకుని ప్రభువులో ముందుకు సాగాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయమందు ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికే స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడువును మహోన్నతుడువును పరిశుద్ధుడువైన మా పరమ తండ్రి, ఈ ఉదయ కాలమందు ఈ పునరుత్థానపు ఆరాధనలో నిన్ను స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహింపజేసినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సమయమందు ప్రభువా నైనా కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా యొక్క కార్యక్రమంలో పాలిభాగస్తులు అవుతున్న వారందరూ సిద్ధపాటు కలిగి ప్రభువా పాలిభాగస్తులు అవడానికి మీరు సహాయం చేయండి. ఇప్పుడు పాడుచున్న పాటలలో, ప్రార్థనలో, వాక్య భాగములో, ఆరాధనంతటిలోనూ ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మహిమకరంగా జరిగింపజేయమని ప్రభువా ఈ ప్రస్తుత వాతావరణం అంతటినీ మీరే పరిశుద్ధపరిచి మా దేశమును, మా రాష్ట్రాన్ని, మా జిల్లాను, మా పట్టణాన్ని నీ అద్భుతమైన కృపలు ఎత్తుపెట్టుకోనమని, ఆ సంఘమంతటిని నీ కృపలు భద్రపరుచుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు శక్తివంతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయి, నా ప్రాణ దుర్గమయి, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయి, నా ప్రాణ దుర్గమయి, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయి. తండ్రియు నా తల్లియు ఒకవేళ విడచినను, నా తండ్రియు నా తల్లియు ఒకవేళ విడచినను, ఆపత్కాలములో విడువగను, యెహోవా నన్ను చేరదీయును, ఆపత్కాలములో విడువగను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయి, నా ప్రాణ దుర్గమయి, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను.
యెహోవా నాకు వెలుగాయి, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయి, నా ప్రాణ దుర్గమయి. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయి, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించి, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించి, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయి, నా ప్రాణ దుర్గమయి. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కొన్ని పాటలు పాడుకుందాం. ఈ సమయంలో పిల్లలు కూడా వచ్చి నీ చేగాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా, ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా మమతాకు యేసయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీతోనే కలిసుండాలి, నీలోనే నివసించాలి, నీలోనే తరించాలి ప్రభు, నీతోనే కలిసుండాలి, నీలోనే నివసించాలి, నీలోనే తరించాలి ప్రభు. నా ప్రియ యేసు నా ప్రాణదేశం, నీవు లేకుంటే నేను జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణదేశం, నీవు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా, ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా మమతాకు యేసయ్యా, ప్రేమించే నా ప్రాణం నీవే నా నేసం, కడవరకు కాపాడే నీవే నా దైవం, పోషించే నా తండ్రి నీవే ఆధారం, కన్నల్లా నీ మనసే నాకు చాలును.
ప్రేమించేవారెవరు ఓ నా తండ్రి నన్ను మన్నించు నీ కన్నా ప్రేమించేవారెవరు లోకం నాదే అని నిన్ను విడిచాను ఘోర పాపిని నేను యోగ్యత లేదు ఓ మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను నీలో బిడ్డగా పెరిగి నీ ప్రేమనే చూడలేకపోయాను నే చూచిన ఈ లోకం నన్నెంతో మురిపించింది నీలో బిడ్డగా పెరిగి నీ ప్రేమనే చూడలేకపోయాను నే చూసిన ఈ లోకం నన్నెంతో మురిపించింది నీ బంధం తెంచుకొని దూరానికి పరిగెట్టాను నేను నమ్మిన ఈ లోకం శోభమునే చూపించింది లోకం నాదే అని నిన్ను విడిచాను పాపిని నేను యోగ్యత లేదు ఓ మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను నీ కన్నులు నా కొరకు ఎంతగా ఎదురు చూసినావో నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కదరాలేదు నీ కన్నులు నా కొరకు ఎంతగా ఎదురు చూసినావో నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కదరాలేదు నీ చలిపోయి బ్రతికానని తిరిగి నీకు దొరికానని గుండెలకు హత్తుకుంటివే నీ ప్రేమ ఎంతో చూపితివే నా తండ్రి నన్ను మన్నించు నీ పట్ల ప్రేమించేవారెవరు ఓ నా తండ్రి నన్ను మన్నించు నీ పట్ల ప్రేమించేవారెవరు లోకం నాదే అని నిన్ను విడిచాను ఘోర పాపిని నేను యోగ్యత లేదు ఓ మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. అలాగనే ఈ యొక్క వర్షిప్ని వీక్షిస్తున్నటువంటి
దైవజనులకు అలాగే విశ్వాసులకు నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. మరి ప్రస్తుత దినములలో మందిరములు తెరవబడకుండా ఎవరి గృహముల యొద్ద వారు ఉండి దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి దినములు ఇవి. కనుక ఈ యొక్క ఫేస్బుక్ లైవ్స్ ద్వారా దేవుని వాక్యమును మీరందరూ వింటూ దీవించబడుతున్నారని నమ్ముచున్నాము. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొద్దిగా వాక్యం ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5, 6, 7, 9 వచనాలు చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి 9 చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయ్యుండును. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము బట్టి దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రభు నందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగము మనం పరిశీలించుచున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మోషే నాయకుడిగా దేవుడు నియమించి యొర్దాను నది వరకు కూడా వారిని తోడుకుని వచ్చి ఆ సమయమందు మోషే ప్రభునందు మృతి పొందిన తరువాత మోషే యొక్క బాధ్యతను దేవుడని యెహోవా యెహోషువకు అప్పగించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోషువకు ఎప్పుడైతే అప్పగిస్తున్నారో ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి అంతవరకు చూచినటువంటి ఆ దినముల్లో ఇశ్రాయేలు యొక్క మరి మనోభావములు వారి యొక్క ప్రవర్తనను అంతటినీ క్షుణ్ణంగా ఎరిగినటువంటి యెహోషువ ఆ పరిస్థితుల్లో అధైర్యపడుచున్నాడు. అతను ఎప్పుడైతే అధైర్యపడుచున్నారో దేవుడని యెహోవా యెహోషువతో మాట్లాడుతున్నాడు. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నిన్ను విడువను, ఎడబాయను. నీ పితరులైనటువంటి అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు తోడైన దేవుడు, మోషేకు తోడైన దేవుడు, నీకు నేను తోడుగా ఉంటాను అని యెహోషువతో దేవుడు మాట్లాడుచున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, విశ్వాసులారా, ఈరోజు దేవుడు మనందరితో అదే మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఇటువంటి ప్రస్తుత దినములలో, ఇటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఏమైపోతుందో అనేటువంటి భయంకరమైన దినములలో మనమందరము జీవిస్తున్నాం. చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా మంది వ్యక్తులలో భయం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే మరణం అనేది ప్రతి ఒక్కరికి కూడా సంభవిస్తూ ఉన్నది. కనుక చాలా మంది దైవజనులేమి, విశ్వాసులేమి, ప్రజలందరూ కూడా భయపడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భయపడే దినములలో ప్రతి ఒక్కరు జీవిస్తున్నారు. ఇటువంటి దినములలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ధైర్యము తెచ్చుకో, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ ధైర్యపడుతున్న సమయంలో దేవుని వాక్యము యెహోషువకు తోడుగా ఉండి ధైర్యపరుస్తుంది. ఎందుకు నీవు అధైర్యపడుచున్నావు? ఏ విషయం బట్టి నీవు భయపడిపోతున్నావు? చాలా మంది ఆలోచిస్తున్నారు, అయ్యో ఇంతవరకు మరి దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, ఇటువంటి పరిస్థితుల్లో మేము వెళ్ళిపోయామేంటి అని అధైర్యపడిపోతున్నావేమో. అయ్యో ఇంతవరకు చక్కగా నా కుమార్తె మంచి స్కూల్లో చదువుకుంటూ చక్కటి జ్ఞానం కలిగి మరి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఇంతవరకు చాలా బాగుంది. ఇప్పుడు స్కూల్ పెట్టలేని పరిస్థితి, మరి ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేకపోతున్నాడు, విద్య సరిగా అందలేకపోతుంది, నా కుమారుడు భవిష్యత్తు ఏమైపోతుందో అని నీ కుమారుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావా? లేదంటే అయ్యో ఇంతవరకు నా వ్యాపారం బాగుంది, ఈ పరిస్థితుల్లో మరలా మా వ్యాపారం క్షీణించిపోతుంది, మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అని వ్యాపారం బట్టి చింతిస్తున్నావా?
ఇంతవరకు మంచి పొజిషన్లో ఉన్నాను, మరి కొద్ది దినములైతే మంచి ప్రమోషన్ సంపాదించుకోవాల్సిన నీవు ఈ దినముల్లో ఉద్యోగం లేక ఇంటి దగ్గరే ఉండిపోతున్నావేమో, ప్రమోషన్ దొరకట్లేదని వేచారి పడుతున్నావేమో. అయ్యి ఇటువంటి ఇంతవరకు మంచి మంచి సంబంధాలు వచ్చాయి కానీ వివాహం చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి తల్లిదండ్రులు లేని వారు బిడ్డల కొరకు వ్యాపోతున్నారేమో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేని గురించి ధైర్యపడకుండా దేవుని యందు నిరీక్షణ కలిగి ప్రార్థించు. దేవుని వాక్యమే మిమ్మల్ని ధైర్యపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎందుకు అధైర్యపడుతున్నాం? మనకు దేవుడు ధైర్యం అనుగ్రహింపజేస్తాడు. నీకు ధైర్యం కలిగి ఉంది కనుకనే నీవు నేటికి సజీవంగా ఉండి దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావు. ఎందుకు మనం ఓడిపోతాం? దేని బట్టి మనం ఓడిపోతాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని జీవితము మనం పరిశీలించి చూచినట్లయితే మానవుడు జయించేటువంటి వీరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి తన పుట్టుకతోనే జయిస్తున్నాడు. దానికి గల కారణం ఏంటంటే సైన్స్ చెప్తుంది, దేవుని యొక్క సృష్టి కూడా తెలియజేస్తుంది. మానవుని జన్మము ఏ రకంగా వస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. పురుషుడు స్త్రీ కలయికను బట్టి ఏర్పడినటువంటి ఆ శుక్ర కణాలు మనం చూసినట్లయితే తల్లి గర్భంలో ప్రవేశించక ముందు పురుషుడి నుంచి విడుదలైనటువంటి శుక్ర కణాలు, ఆ అణువులు ఇంచుమించు 300 మిలియన్లు అణువులు శుక్ర కణాలు పురుషుల నుంచి విడుదలవుతాయి. ఆ 300 మిలియన్ల అణువుల్లో నీవు ఒకడివి. అంత 300 అణువుల్లో నీవు ప్రయాణం చేస్తూ ఆ స్త్రీ గర్భంలో, నీ తల్లి గర్భంలో అనేకమైన పరిస్థితులను, దాడులు ఎదుర్కొంటున్నావు. మొట్టమొదటిగా తెల్ల రక్త కణాలు దాడులు ఎదురవుతుంటాయి. ఆ తెల్ల రక్త కణాల దాడులు అనేకమైన శుక్ర కణాలు చనిపోతాయి. తర్వాత స్త్రీ ఇమ్యూనిటీ సిస్టంలో నుంచి అనేకమైనటువంటి అణువులు ఏర్పడి అయ్యో శత్రువులు వచ్చేస్తానని చెప్పి ఆ అణువులతో దాడి చేస్తే అక్కడ చాలా అణువులు నశించిపోతాయి. అలాగా నువ్వు అనేకమైన పోరాటములు, అనేకమైనటువంటి విపత్తులు, అనేకమైన పరిస్థితులు, దాడులు ఎదుర్కొంటూ చివరగా స్త్రీ అండాశయంలో నీవు ప్రవేశించావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషిగా ఈ లోకంలో నరుడిగా మనము జీవించగలుగుతున్నామంటే ఒక దినాన నీవు నీ తల్లి గర్భములో వేలాది కోట్లాది అణువులతో, శుక్రకణాలతో నీవు పోటీ చేసి అవన్నిటిని ఎదుర్కొని అవన్నీ కూడా వైఫల్యము చెంది నీ ఒక్కడవే జయశాలుడిగా, జయవీరుడిగా దేవుని కృపను బట్టి తల్లి అండాశయములోనికి వచ్చి నీవు నడురుగా ఈ భూమి మీద జీవించినప్పుడే నీవు జయించిన వాడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అంత 300 మిలియన్ల కోట్ల జనాంగములోనే నీ ఒక ధైర్యవంతుడుగా జయించి నీ తల్లి అండాశయంలోనికి ప్రవేశించి ఈ భూమి మీద నీ ఉద్భవించిన, సహాయము చేసిన, కృప చూపించిన దేవుని ఈరోజు నీవు ఎందుకు అధైర్యపడిపోతున్నావు? ఆనాడు సహాయం చేసే దేవుని హస్తము అనువుగా ఉన్నప్పుడు దేవుని కృపను బట్టి ధైర్యం పొందుకుని, సహాయం పొందుకుని నరుడుగా ఈ లోకంలోనికి ఉద్భవించిన ఆ సహాయము ఇప్పుడు లేదని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? నీవు ధైర్యము కలుగు జీవించు. నీవు పిండముగా, అనువుగా ఉన్నప్పుడే నీకు సహాయం చేసిన దేవుని కృప ఇప్పుడు సహాయం చేయలేదని ఎందుకు నీవు భావిస్తున్నావు? ఈరోజు ధైర్యము కలిగి జీవించు. దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. నీవే విషయంలో కూడా అధైర్యపడనవసరం లేదు. దేవునికి ధైర్యం ఇస్తాడు. ఏ విషయంలో కూడా నీవు భయపడిన అవసరం లేదు. దేవుని వాక్యం నేను ధైర్యపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులారా, ఇంతవరకు అయ్యో ఎప్పటి వరకు నా సంఘం ఎదురు చెందుతుంది, ఇంతవరకు సంఘంలో చాలా మంది విస్తరింపబడ్డారు, దేవుని కృపను బట్టి మా సంఘం అభివృద్ధి చెంది అని ఆలోచిస్తుంటే ప్రస్తుత దినాల్లో మందిరంలో తెరవబడకుండా ఇంటిలోని ఈ రకంగా దేవుని ఆరాధించే పరిస్థితులు ఏర్పడుతున్నాయో అని చెప్పి దైవజనులైన మనమందరము ఒకవేళ అధైర్యపడుచు చింతిస్తున్నామేమో. ఏ విషయంలో మనము అధైర్యపడనవసరం లేదు. ఇది ప్రార్థించే సమయము అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు హాగరు తన జీవితంలో అబ్రహాము కుటుంబం నుంచి తన కుమారుడు బయటకు వచ్చిన తర్వాత ఆమె అరణ్యంలో పసిబిడ్డని విడిచిపెట్టి ఆమె రోధిస్తున్నది. అబ్రహాము
కుటుంబంలో ఇస్మాయేలు హాగరు జీవిస్తున్న సమయంలో ఇస్మాయిల్ని చూచి హాగరు బహుశా ఎంతగానో మురిసిపోయి ఉండొచ్చు. అయ్యో నా కుటుంబం ఎలాగుండేది, కానీ దేవుడు మమ్మల్ని దీవించాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు, మా యజమానుడైన అబ్రాహాము గృహములో ఎంతో సౌఖ్యంగా చక్కగా ఆనందంగా మేము జీవిస్తున్నాము, ఇంకా నా కుమారు లైఫ్కు తిరిగి లేదు అని ఎంతగానో సంతోషపడిపోవచ్చు హాగరు. ఆ పరిస్థితుల్లో హాగరు బయటకు వచ్చిన సమయంలో, ఆమె వెలువేయబడిన సమయంలో ఆ బిడ్డను, చంటి బిడ్డను ఇస్మాయిల్ను తీసుకొని వచ్చి అరణ్యం ఆమె రోధిస్తున్నది, ఆమె ఏడుస్తున్నది. అయ్యో నా కుమారుడు జీవితం బాగుంటుంది అనుకున్నాను, నా కుటుంబం బాగుంటుంది అనుకున్నాను, మేము వృద్ధి చెందుతాం అనుకున్నాము, సంతోషంగా ఉంటాం అనుకున్నాము, కానీ పరిస్థితులన్నీ తారుమారైపోయని హాగరు చింతిస్తున్న సమయంలో దేవుని వాక్యము హాగరును ధైర్యపరుస్తుంది. హాగరు నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు అనాలోచితంగా ఆలోచిస్తున్నావు, నీవు ధైర్యము కలిగి జీవించు, భయపడకము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబమును విస్తరింపజేస్తాను, నిన్ను విడువను అని హాగరుకు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యో నా సంఘం ఏమైపోతుంది అని ఆలోచిస్తున్న సేవకులారా, అయ్యో నా బిడ్డలు ఏమైపోతారు, వారి భవిష్యత్తు ఏమైపోతుందని ఆలోచిస్తున్న తల్లిదండ్రులారా, నా ఆర్థిక పరిస్థితి ఏమైపోతుంది అని ఆలోచిస్తున్న తండ్రులారా, దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఏ విషయం గురించి కూడా నీవు అధైర్యపడనవసరం లేదు. దేవుని కృప నీకు సహాయము చేస్తుంది. హాగరుని దేవుడు విడిచిపెట్టలేదండి. అనేకమైన జనాంగమును హాగరు ద్వారా దేవుడు కలిగజేసి హాగరు వారి సంతానమును ఇస్మాయిల్ కూడా దేవుడు దీవించినట్లుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ అగ్నిగుండంలో ప్రవేశం ఇవ్వడానికి, ఆ అగ్నిగుండంలో పడవేయడానికి వారు ఏ మాత్రము కూడా భయపడలేదు. వారి ధైర్యము కలిగి ఉన్నారు. ఎందుకంటే అగ్నిగుండం బయట కాచి కాపాడిన నా దేవుని కృప అగ్నిగుండంలోని కూడా నన్ను కాపాడుతుంది అనేటువంటి ఒక ధైర్యము కలిగి అగ్నిగుండంలో ప్రవేశించారు. అక్కడ కూడా దేవుని కృప, దేవుని సన్నిధి షద్రకు మేషకు అబేద్నెగోకు తోడుగా ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రస్తుత దినములలో, భయంకరమైనటువంటి దినములలో, బయటకు స్వతంత్రంగా వచ్చి బయట పనులు స్వతంత్రంగా చేసుకోలేటువంటి భయంకరమైన దినములలో నీవేమాత్రము కూడా ఆలోచించిన అవసరం లేదు, నీవు ఏమాత్రం కూడా భయపడన అవసరం లేదు. నీవు ఇంటి వద్దన ఉండడే, నీవు ప్రార్థించు, నీవు దేవుని స్తుతించు, నీకు కావలసినవన్నీ నీవు దేవుని నీ కొరకు సమకూరుస్తాడు. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులారా, ఎందుకు మీరు భయపడుతున్నారు? ఒకవేళ దైవ సేవకులుగా మనమే భయపడితే దేవుని వాక్యం ద్వారా బలపరచబడినటువంటి విశ్వాసుల పరిస్థితి ఏంటి? వారిని ధైర్యపరిచేది ఎవరు? దైవజనులైన మనమందరము కూడా ఇది భయపడేటువంటి సమయము కాదు. ధైర్యము తెచ్చుకొని ప్రార్థించేటువంటి సమయము, విజ్ఞాపన చేసేటువంటి సమయం. నీ నడుము కట్టుకొని మోకాలుచ్చి ప్రభువాని 2 చేతులు పైకెత్తి సహాయము దయచేయండి ప్రభువా, ఈ పరిస్థితిని మార్చండి ప్రభువా అని నీవు దర్శన రూపంలో ప్రార్థించినట్లయితే దేవుని సహాయము నిశ్చయముగా నీకు కలుగుతుంది. ఇప్పటి వరకు ఒక రకంగా నీ ప్రార్థన ఉండొచ్చు, ఇప్పటి వరకు ఒక కోణములో ఒక ధోరణిలో నీవు ప్రార్థన చేయొచ్చు, కానీ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దర్శన రూపంగా ప్రార్థన చేయాలి, నీవు దర్శన రూపంగా ప్రార్థన చేయాలి. నీవు ఎప్పుడైతే దర్శన రూపంగా నీ ప్రార్థన కొనసాగింపబడుతుందో దేవుడు తన సహాయమును అనుగ్రహింపజేస్తాడు. ప్రేమల దేవజనులారా, ఓ విశ్వాసులారా, మీరే అధైర్యపడితే అవిశ్వాసులు ఎవరు బలపరుస్తారు? ఇంతవరకు విన్న వాక్యము నిన్ను ధైర్యపరచలేదా? ఇంతవరకు కార్యము చేసే దేవుని వాక్యము నిన్ను ధైర్యపరచలేదా? ఈరోజు ఇంతవరకు ఉన్న వాక్యమును మరొకసారి ఆ వాక్యం నెమరు వేసుకో. ఈ రోజు వింటున్నటువంటి ఈ దైవ వర్తమానం బట్టి నీవు ధైర్యపరచబడాలి. ఏ మాత్రము కూడా అధైర్యపడక. నీలో భయము సంభవిస్తే నీవు ప్రార్థన చేయలేవు. నీలో అధైర్యం కలుగుతుంటే నీవు సంతోషంగా జీవించలేవు. నీవు క్షీణించిపోతావు, నీవు నీరసించిపోతావు, ఇంకా అనేకమైన వైఫల్యాలు నీ జీవితంలో కలుగుతుంది. ఈ రోజున దేవుని వాక్యము బట్టి నీవు ధైర్యము తెచ్చుకొనుము, దేవుని వాక్యము బట్టి నీవు బలము తెచ్చుకొనుము. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు.
వెంటనే యెహోవా ధైర్యము తెచ్చుకొని ఇశ్రాయేల్ అందరినీ కూడా అనేకమైన పరిస్థితుల నుంచి దేవుని సహాయమును బట్టి యెహోషువ ధైర్యము తెచ్చుకొని ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా కనాను దేశంలో అడుగు పెట్టడానికి దేవుడు సహాయము చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు మానవుణ్ణి క్షీణింపజేస్తూ నశింపజేస్తూ మరణానికి త్రోవ తీస్తున్నది కరోనా నువ్వు అనుకున్నా, కానీ దానికన్నా భయంకరమైన జబ్బు ఏంటంటే నీ అధైర్యమే, నీ భయమే నిన్ను నాశనం చేస్తుంది. నీ భయమే నిన్ను మరణ ఛాయలోనికి తీసుకెళ్తుంది. కాబట్టి ఈరోజు నీవు గమనించాల్సిన ఏంటంటే, నీకు ఒకవేళ జ్వరం వచ్చినా, ఒకవేళ జలుబు చేసినా, ఒకవేళ దగ్గు వచ్చినా, ఏం వచ్చినప్పటికీ నీ కన్నా తల్లిదండ్రులే నిన్ను వెలివేసి దూరపాటు చేయొచ్చు. కానీ నీవేమాత్రం కూడా నీ మనసులో చింతించగా, అయ్యో నాకు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అని సవుకులని మీరు అధైర్యపడవచ్చేమో. ఈరోజు దేవుని వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది. ఏ విషయం బట్టి నువ్వు అధైర్యపడకుండా నీవు సపరేట్గా ఇంటిలో ఉండి దేవుని స్తుతించు, దేవుని గణపరచు, మోకాళ్ళ మీద నిలబడి అయ్యా నిన్ను వెంబడించేటువంటి ధైర్యము, ఈ లోకంలో ఇంకా సువార్త ప్రకటించే ధైర్యము, నా సంఘ విశ్వాసులు కూడా దేవుని వాక్యముతో ఆదరించి బలపరిచే ధైర్యము నాకు దయచేయండి తండ్రి అని నీవు మోకరించి ప్రార్థించినట్లయితే, నీవు మోకరించి స్తుతించినట్లయితే ఆ పరలోకపు తండ్రి తన అభిషేకము ద్వారా, తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈరోజు ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో, ఆ విధముగా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు తన ధైర్యమును అనుగ్రహింపచేయును కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమిని వారలారా, ఈరోజు మనం అందరము దేవుని సాక్షిగా జీవించాలంటే, దేవుని వెంబడించి దేవుని బిడ్డలుగా జీవించాలంటే ఈరోజు నువ్వు ధైర్యము తెచ్చుకోవాలి, నీవు బలము తెచ్చుకోవాలి. అందుకే ఒక భక్తుడు పాట పాడుతుంటే, కన్నీరు దుఃఖము బాధయు నిరాశయు సంపూర్ణముగా పోవు రోజు లొచ్చును. కన్నీరు దుఃఖము బాధయు నిరాశయు సంపూర్ణముగా పోవు రోజులొచ్చును. అందరూ చేయి విడచిన దాటి వెళ్ళలేదుగా, అందరూ చేయి విడచిన దాటి వెళ్ళలేదుగా, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు యెహోవా సహాయపడే. అవును, ఈరోజు నీ కన్న తల్లిదండ్రులే, నీ భార్య, నీ బిడ్డలే అయ్యో ముట్టుకోకూడదు, వెళ్ళకూడదు, మాట్లాడకూడదు అని చెప్పి వేరుపాటు చేయొచ్చు. కానీ ఈరోజు నిన్ను విడువను, ఎడబాయను, నీ పక్షంగా సహాయం చేస్తానన్న ఆయన దక్షిణాస్తము ఈరోజు నీ భుజము తట్టి దైవజనుడా, విశ్వాసులారా, బిడ్డలారా, దేవుని హస్తము నిన్ను ధైర్యపరుస్తుంది. దేవుని వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది. ఆ హస్తముని విడిచిపెట్టి, ఆ వాక్కుని విడిచిపెట్టి వేరే వాక్కు కొరకు, వేరే హస్తము కొరకు నువ్వెందుకు ప్రయాసపడుతున్నావు? ఈరోజు నువ్వు దేవుని హస్తము దగ్గరికి రా, ఆయన బాహు దగ్గరికి రా, ఆయన కవగిటిలోనికి రా, ఆయన వాక్యము చెంతకు ఈరోజు నువ్వు వచ్చినట్లయితే, పిండముగా నీవనువుగా ఉన్నప్పుడు ధైర్యం ఇచ్చి బలపరిచి నీవు అండాశయములోనికి ప్రవేశించి ఈ భూమి మీద మనుష్య రూపముగా నిన్ను ఉద్భవించడానికి సహాయము చేసిన దేవుని కృప ఇప్పుడు కూడా నీకు అదే కృప సహాయము చేస్తుంది. అదే కృప నీకు విజయం ఇస్తుంది. అదే కృప నిన్ను ధైర్యపరుస్తుంది. 300 మిలియన్ల కోట్ల ప్రజల మధ్యలో విజయం ఇచ్చిన దేవుడు ఈరోజు నీ పక్షంగా కూడా నీకు విజయం ఇస్తాడు. అలా విజయం నీ పొందుకోవాలంటే ఈరోజు నువ్వు ధైర్యము కలిగి దేవుని వాక్యమును బట్టి, ఆయన దక్షిణ హస్తము బట్టి నీవు ధైర్యము కలిగి జీవించు, ధైర్యముగా ఉండు, భయపడద్దు. పెరుగుతున్న వారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేరు, పెరుగుతున్న వారు ప్రార్థించలేరు, పిరికి వారు విజ్ఞాపన చేయలేరు. కాబట్టి ఈరోజు నీకు మొట్టమొదటిగా కావాల్సింది ధైర్యము. అది దేవుడే ఇస్తాడు, దేవుని వాక్యమే ఇస్తాడు. కాబట్టి ఈరోజు యెహోషువను ధైర్యపరచిన దేవుని వాక్యము, హాగరును ధైర్యపరచిన దేవుని వాక్యము, శత్రుకు మేషకు అబద్ధులు కలిగిన దేవుని వాక్యము, ఆ ధైర్యము దేవుడు ఈరోజు నీకు అనుగ్రహింపజేస్తారు. ఆ ధైర్యము కలిగి జీవించి ప్రార్థించు, దేవుని ఆరాధించు, విజ్ఞాపన చేయి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోయినంత వరకు దేవుని స్తుతించు, ధైర్యం కలిగి జీవించు. అట్టి ధైర్యం కలిగించిన దేవుని పరిశుద్ధాత్మ సదాకాలము మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.